నమస్తే. ప్రజెంట్ మనం ప్రగతి భవన్లో ఉన్నాం. చాలామంది ఇష్యూస్ని వాళ్ళు ఏదైతే ఆ సంబంధిత ప్రాంతాల్లో ఇష్యూస్ ఉంటాయో ఆ చెప్పుకోవడానికి ప్రగతి భవన్కి ప్రతి వారం 2 సార్లు ఉంటుంది. సో ఈరోజు భాగ్యనగర్ సొసైటీకి సంబంధించినటువంటి చాలామంది రావడం జరిగింది. దరిదాపుగా 1400 మంది బాధితులు ఈరోజు ప్రగతి భవన్కి అంటే వివిధ సంబంధించినటువంటి ఆ ఒకటే సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1007 అన్నటువంటి సర్వే నెంబర్లో దాదాపుగా 35-40 సంవత్సరాల క్రితం ఫ్లాట్లు కొన్నటువంటి ఓనర్స్ వీళ్ళంతా. సో ఇప్పటికే కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కోర్టు సైతం ఇది వీలేదని చెప్పినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళను ఇల్లు కట్టుకోవడానికి కనీసం పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో కొంతమంది భూబకాసూరులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కొంత ఫేక్ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కంపెనీలంతా కూడా దీంట్లో చొరబాటు చేసి వీళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలి ఆ ప్రాంతంలో దరిదాపుగా వీళ్ళ ల్యాండ్ అంతా కూడా దరిదాపుగా ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్ అంతా కూడా ఒక్కో ఎకరం దరిదాపుగా 100 నుంచి 150 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ పైన ప్రైవేటు వ్యక్తుల యొక్క కన్నుబడ్డది. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం. వీళ్ళు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా వాళ్ళు ధర్నాలు హస్తారోకలు చేసేటువంటి సందర్భం కనబడతా ఉంది. వాళ్ళే వీళ్ళంతా కూడా భాగ్యనగర్ సొసైటీలో ఉన్నటువంటి దాదాపుగా 1400 మందికి సంబంధించినటువంటి ఫ్లాట్లంతా కూడా ఒకసారి మాట్లాడదాం. ఈరోజు ప్రగతి భవన్కి వచ్చి అధికారులు కూడా కలిసినటువంటి పరిస్థితి ఏంటి సార్, ఏం చెప్పదలుచుకున్నారు, ఏమని ఫిర్యాదు చేసి? సార్, నా పేరు హరికృష్ణ అండి. భాగ్యనగర్ సొసైటీలో నాకు ఫ్లాట్ ఉందండి. ఇప్పుడు మనకి భాగ్యనగర్ సొసైటీ ఇది చాలా లాంగ్ ఇష్యూ అండి. 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ ఇది. 1400 మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు ఇందులో. ఆల్రెడీ ఎప్పుడో 30 years బ్యాక్ కొనుక్కుని మాకు ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, అర్బన్ సీలింగ్ యాక్ట్ ఉన్నది, అలాగే పొజిషన్లో ఉన్నాము. మాకు అలాగే కొంతమంది బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చినాయి, కొంతమంది రూములు కట్టుకున్నారు. రీసెంట్గా 2022లో ఫ్లైఓవర్ కట్టినప్పుడు మా ఫ్లాట్ ఓనర్స్కి 27 మందికి టీడీఆర్లు ఇచ్చారండి. టీడీఆర్లు ఇచ్చి ఇప్పుడు ఏమంటారు, మీకు టైటిల్ ఉందా, కేసు ఉన్నాయా, ఇవి ఉన్నాయా అంటున్నారండి. మరి 27 మందికి టీడీఆర్లు ఇచ్చి ఫ్లైఓవర్ కట్టుకున్నప్పుడు మీకు టైటిల్ ఉందా లేదా అన్న విషయం తెలియదా అండి? మరి మీరేమో మీకు అవసరం వచ్చినప్పుడు మా ఫ్లాట్ ఓనర్గా కన్సిడర్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు, బట్ మాకు పర్మిషన్ ఇవ్వట్లా. అంటే మా ల్యాండ్లో గవర్నమెంట్ ఎంజాయ్ చేస్తుంది, దాంట్లో రోడ్లు కట్టారు, అలాగే బిల్డింగ్ పర్మిషన్ కొంతమంది కట్టుకున్నారు. ఈ రోడ్ల నుంచి కూడా ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ వెళ్ళడానికి అయితే కోర్టు ఆర్డర్స్ ఏమి అడ్డు రావు. సో దానికి మా దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని దాంట్లో పబ్లిక్ రోడ్డు కట్టారు. తర్వాత 27 మందికి ఫ్లైఓవర్ కట్టి 27 మందికి టీడీఆర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మాకు టైటిల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తోంది. మేము భాగ్యనగర్ సొసైటీలో ఎన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్? ఇది మొత్తం 280 ఎకరాలు అని మొత్తం 349 ఎకరాలండి. 49 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని లెప్రసీ కాలనీ వాళ్ళకి ఎక్విజిషన్ వెళ్ళిపోయింది. తర్వాత 14 ఎకరాలు వచ్చేసి రైల్వే దానికి ఎక్విజిషన్ కింద పోతే ఇంకా 286 ఎకరాల ల్యాండ్ ఉందండి. 256 ఎకరాల ల్యాండ్ మాకు కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యిందండి. కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది ల్యాండు. కోర్టు ద్వారా మాకు 4 సేల్ డీడ్లు, 70 ఎకరాలు ఒకసారి, 50 ఎకరాలు ఒకసారి, 22 ఎకరాలు ఒకసారి, 25 ఎకరాలు ఒకసారి కోర్టు ద్వారా మాకు రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా ఈ హైదరాబాద్లో మా ల్యాండ్కు ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ 100% ఏ ల్యాండ్కి లేదు. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ మాకున్నాయి, కానీ మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కేవలం అపోనెంట్ ఎవరైతే ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాడో, అలాగే దాన్ని ఎన్నుకున్నటువంటి బడా సంస్థలు, ఆ గ్రీన్ కార్నర్ సంస్థ దీనికి ఫండింగ్ చేస్తుంది, కోర్టు కేసులు నడిపిస్తుంది, 30 సంవత్సరాలు మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతుంది. ఇది బ్రూటల్లీ లీగల్ హరాస్మెంట్. మాకు లీగల్ ఆల్రెడీ కోర్టు కేసులు ఉన్నాయండి. మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్. అవర్ సీఎం ఈజ్ అవర్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మాకు న్యాయం చేయండి, మాకు అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ కోసం వచ్చాము. ఇది మా ఫ్లాట్ ఓనర్స్ 1400 మంది కలిపి ఇస్తున్నటువంటి రిప్రజెంటేషను. అలాగే అంత ముందు కూడా మేము చాలాసార్లు కలిసాము, జోనల్ కమిషనర్ గారిని కలిసాము, సిటీ కమిషనర్ గారిని కలిసాము. గంట 20 నిమిషాలు జోనల్ కమిషనర్ గారితో మాట్లాడటం జరిగిందండి. వీల్ థింక్ ఆఫ్ ఇట్ అంటున్నారు, మేము ఆలోచించమని చెప్తున్నాము. ఇక్కడ 1400 మంది జీవితాలు నలిగిపోతున్నాయి. వీళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వాళ్ళకి వచ్చినటువంటి పెన్షన్ డబ్బులతోనూ, అలాగే కష్టపడి సంపాదించిన డబ్బులతోటి 30 సంవత్సరాలు కనుక్కుని ఒక ఏదో ఇల్లు కట్టుకుందామనే ఆశతోటి కొనుక్కున్నారండి. 30 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారు. సో ఇక్కడ మనకి ప్రజావాణిలో మేము అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ అని ఎందుకు అంటున్నారంటే మాకు ఆల్రెడీ లీగల్ జస్టిస్ ఉందండి. లీగల్గా మాకు కోర్టు అన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి 16 ఆర్డర్లు ఇచ్చిందండి కోర్టు. ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్స్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. 16 మంది కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు స్టేటస్గా విత్ రిగార్డ్ టు పొజిషన్ అంటే సొసైటీ పొజిషన్ కాపాడండి అని ఆర్డర్ ఇస్తే ఈ ప్రైమ్ ప్రాపర్టీ పెద్ద మనిషి ఏం చేస్తాడండి, జిహెచ్ఎంసీకి వెళ్ళిపోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడండి. ఏమని ఇస్తాడు, మేము పొజిషన్లో ఉన్నాం, మేము ఓనరం అంటాము.
రమ్మనండి, ల్యాండ్ మీదకి రమ్మనండి. ల్యాండ్లో ఎవరున్నారో చెప్పమనండి. ల్యాండ్లో మా ల్యాండ్ మేము బిల్డింగ్లు కట్టుకున్నాము. ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మేము భాగ్యనగర్ సొసైటీ, భాగ్యనగర్ సొసైటీ పహానీలో ఆల్రెడీ ఫజల్ హుస్సేన్ ఉన్నాడు. 1954 నుంచి ఆయన పహానీలో ఉన్నాడు. 1960లో వాళ్ళ నాన్నగారు చనిపోతే యాజ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఫజల్ హుస్సేన్ రెవెన్యూ రికార్డులోకి ఎక్కాడు. తర్వాత 1993-94 టైంలో కోర్టు ఆర్డర్ ఇచ్చి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కింద కోర్టు సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసిందండి. 4 తపాలుగా రిజిస్ట్రేషన్ చేసింది. ఆ 4 తపాలు 167 ఎకరాలు మొత్తము. అది 1400 మందికి మా దగ్గర 1400 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. పహానీ ఉంది, రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, 1400 మంది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అర్బన్ సీలింగ్ యాక్ట్ ఉంది. 27 మందికి జిహెచ్ఎంసీ టీడీఆర్లు ఇచ్చింది. అంటే వాళ్ళు టీడీఆర్లు ఇవ్వడానికి ఏమో మేము ఓనర్ము, మాకు పర్మిషన్ ఇవ్వడానికి మేము ఓనర్ కాదంటారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు ఎప్పుడు కొన్నారమ్మా? ఏమిటి మీకున్నటువంటి ప్రాబ్లం? సేమ్ ప్రాబ్లం అంతా కూడా? 1994లో కొన్నామండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏజీఎంగా చేసి రిటైర్ అయ్యానండి. నేను 30 సంవత్సరాలప్పుడు ఈ స్థలం కొనుక్కోవడం జరిగింది. ఇప్పటిదాకా ఇందులో ఇల్లు కట్టుకోవడం కోసమే కొనుక్కున్నాము. కానీ ఇలా మమ్మల్ని ఈ కేసులు పెట్టి ప్రైమ్ ప్రాపర్టీస్ వాళ్ళు పెట్టడం వల్ల మేము ఇంతవరకు దాన్ని అనుభవించలేకపోతున్నాం. మా పొజిషన్లోనే ఉంది. కొంతమంది రెంట్ కూడా ఇచ్చుకున్నారు. కానీ మాకు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇవ్వకపోవటం వల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము. అంటే ఇప్పుడు కోర్టు సైతం కూడా కోర్టే మీకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటిది జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు మీకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదని అనుకోవచ్చు? సుప్రీంకోర్టులో పొసెషన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళది కంటిన్యూ చేయమని ఆర్డర్ ఉందండి. దాన్ని స్టేటస్ కో ఆర్డర్ అంటున్నారు. ఆ పొసెషన్ మా దగ్గరే ఉంది కాబట్టి అది మేము జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఎటువంటి కారణం లేదు, అంటే వ్యాలిడ్ రీజన్ లేదు. జిహెచ్ఎంసీలో ఉన్న అడ్వకేట్ కూడా ఇవ్వచ్చని చెప్పారు, అయినా మాకు పర్మిషన్స్ రావట్లేదు. రిజిస్ట్రేషన్స్ వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఇవ్వచ్చని చెప్పినా మాకు రావట్లేదు. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. దీనికి ఈ ప్రగతి భవన్కి మొదటిసారా లేకపోతే ఇంత ముందు కూడా మీరు వచ్చారు? మొదటిసారి వచ్చామండి. మొదటిసారి మన డైనమిక్ లీడర్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రజావాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఐడాన్ని పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం కలిగి మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆ సీఎం గారిని కలవడానికి వచ్చామండి. నా ఏజ్ 47 అప్పుడు కొన్నాను. ఇప్పుడు 77. 95లో నా డాక్యుమెంట్ అయింది. 30 ఏళ్ళు అయింది. ల్యాండ్ ఏంటంటే అసలు రైస్ జంగది 1500 ఎకరాలు ఉండేది. దాంట్లో 1117 ఎకరాలు హౌసింగ్ బోర్డుకి అక్వైర్ చేసింది గవర్నమెంట్. మిగతాది ఈ సర్వే నెంబర్లో 1007లో 349 ఏకర్స్ ఉంది. 49 ఏకర్స్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కింద 73లో గవర్నమెంట్ తీసుకుని డిక్లరేషన్ ఇచ్చారు. పంచనామా అయిపోయినాక గవర్నమెంట్కి సరెండర్ చేశారు. వాళ్ళు తీసేసుకుని ఇప్పుడు ప్రజెంట్ పర్వత నగర్ అది. మిగతా 314 ఎకరాలు రైల్వే వాళ్ళు ఎక్వైర్ చేశారని. ఇంకా రిమైనింగ్ 286 ఏకర్స్ ప్రైవేటు పట్టాలు అన్నవని రెవెన్యూ సెక్రటరీ కూడా హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు ఈ మధ్య కేసుల్లో. దాని ప్రకారం అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే డాక్యుమెంట్ లేని వాళ్ళు వచ్చి వీటికి పర్మిషన్లు ఇవ్వద్దనండి. సరే 286లో సొసైటీ కొన్నది 50 ఎకరాలు 94లో కొంది. 92లో డాక్యుమెంట్ అయింది. 25 ఎకరాలు 94లో అయింది. 70 ఎకరాలు 96లో అయింది. 22 ఎకరాలు 98లో అయింది. ఈ 4 డాక్యుమెంట్లు డాక్యుమెంట్ అగ్రిమెంట్ చేసి రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్తే సొసైటీకి అనుకూలంగా డిగ్రీ వచ్చింది. డిగ్రీ కూడా ఆనర్ చేయకపోతే 1 మంత్ తర్వాత ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేస్తే సభ 15 రోజులు టైం ఇచ్చినాక జడ్జి గారు వచ్చి డాక్యుమెంట్ సైన్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ వెండర్. అట్లా కోర్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మా 4 కూడా అవన్నీ కూడా అయిపోయినాక సొసైటీ లేఅవుట్ వేసి ఎవరి కాళ్ళకి అలాట్మెంట్ చేసి సొసైటీ మాకు రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వట్లేదు, కనీసం మీరు ఆ ఫ్లాట్ దగ్గరికి పోవడానికి కూడా ఎవరైనా అడ్డంకులు చెప్తారు? 2008లో తర్వాత మేము యూఎల్సీకి అప్లై చేసామండి. యూఎల్సీకి అప్లై చేస్తే ఈ ల్యాండ్ యూఎల్సీ కింద రాదు, యూఎల్సీ యాక్ట్ రిపీల్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అండర్ యూఎల్సీ అని చెప్పేసి మాకు అమౌంట్ రిఫండ్ ఇచ్చారు. ఆ అమౌంట్ తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో కట్టి మేము ఎల్ఆర్ఎస్లు తెచ్చుకున్నాం. 550-600 మందికి ఎల్ఆర్ఎస్లు వచ్చినాయండి. వీళ్ళకేం పని అండి? ఇప్పుడు మాకు పొజిషన్ ఉంది, మేము ల్యాండ్ ఓనర్సము. మేము ఏదన్నా చిన్న వర్క్ చేసుకుందామన్నా, ఏదైనా గడ్డి పీకుదామన్నా, ఏదైనా రాళ్ళు మట్టి పడి నేర్కుందామన్నా కానీ ల్యాండ్ మీద మేమే ఉండాలి, థర్డ్ పార్టీ ఇంటర్ఫేస్ కావద్దని సుప్రీంకోర్టు స్టేటస్ కూడా ఉంది. నైట్ పూట వచ్చి డంప్ పోసి వెళ్ళిపోతారండి మా ఫ్లాట్లో. వీళ్ళకి ఇంత కడుపు మంట ఎందుకండి? చూడండి ఈ డంప్ ఏంటండి, ఈ చెత్త. నైట్ పూట వచ్చి
గార్బేజ్ మొత్తం పోసేసి వెళ్ళిపోతున్నారండి. మా బౌండరీస్ చెడిపోవాలి, మా హద్దులు చెడిపోవాలి, హద్దులు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు మేము సీసీ కెమెరాలు పెట్టుకుని పోలీస్ వాళ్ళని పిలుచుకుని సీసీ కెమెరాలు పెట్టుకున్నామండి. కానీ మేము ఎంతవరకు ఖర్చు పెడతామండి? 30 సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతూనే ఉన్నాము. ఒక కెమెరా పెట్టాలంటే 10,000 ఖర్చు అవుతుంది. 30 కెమెరాలకు మేము 8 లక్షలు పెట్టాము. ఓన్లీ 20 ఎకరాలు మాత్రమే కవర్ అయింది. మాకు ఇంకా 286 ఎకరాలు ఉంది. ఎన్ని కెమెరాలు పెట్టుకుంటాము? ఎంత కాపలా కాస్తాం? పగలపూట కాపలా కాస్తే రాత్రిపూట వచ్చి పోసేసి వెళ్ళిపోతున్నారు. ఈ డస్ట్ పోసేసి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఇప్పుడు ఈ పర్సన్స్కి ఏం పని అండి? మాకు లేఅవుట్స్ ఉన్నాయి, ఇక్కడ మాకు లేఅవుట్స్ ఉన్నాయి, ఈ మా రోడ్లు, మేము పొజిషన్లో ఉన్నాము. తర్వాత మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది, నోటీస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం మాకు జనరల్ బాడీ మీటింగ్ ఉంది, మా స్ట్రక్చర్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి నైట్ పూట వచ్చి చెడగొడుతున్నారండి. ఓన్లీ మీరు జిహెచ్ఎంసీ అధికారుల పైన మీరు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా? మీ సొసైటీలో కూడా కొంతమంది వ్యక్తుల నిర్వాహంతో అంత జరుగుతుంది అన్నటువంటిది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా మేము 2018లో జిహెచ్ఎంసీకి హైకోర్టు నుండి కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చాము. వాళ్ళు పెడచెవిన పెట్టి మాకు పర్మిషన్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా యందు దయతలిచి జిహెచ్ఎంసీ అధికారులకు ప్రెజర్ పెట్టి మాకు వచ్చిన హైకోర్టు ఆదేశాల ప్రకారం మాకు పర్మిషన్లు ఇచ్చి 1400 మంది 167 ఎకరాలలో 1400 మంది ఉన్నారు. వీళ్ళ ప్రాణాలు మానాలు సుమారుగా చితికిన పట్టుకుపోతున్నాయి. సుమారుగా ప్రతి ఒక్కరు ప్లాట్ కొన్న వాళ్ళు 70 సంవత్సరాల వయసు దాటిపోయింది. వాళ్ళ కొడుకులం మేము ఇప్పుడు మాట్లాడుతున్నాము. కాబట్టి మీరు దయచేసి మీ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీని ఆదేశాలు ఇచ్చి మాకు పర్మిషన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. దొంగల చేతిలో దగాబడ్డ మేము బాధితులము. మా బాధితులను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సీఎం గారు మీరు ఇనిషియేటివ్ తీసుకోండి దయచేసి. నేను మెయిన్ కల్పరేటివ్ ప్రైమ్ ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ టాప్ లెవెల్లో మనిషి మేనేజ్ చేసుకుని మాకు పర్మిషన్ రాకుండా చేస్తున్నారు. ఇది ఆల్రెడీ కొన్ని ప్లాట్లు పర్మిషన్ వచ్చింది, ఎల్ఆర్ఎస్ వచ్చింది. ఇది ఒక 10 yearsకి ఒక 540 మందికి ఎల్ఆర్ఎస్ వచ్చింది. పర్మిషన్ కూడా ఒక 20%కి పర్మిషన్ వచ్చింది. మేము నిదానంగా కట్టుకున్నామంటే ఈ 2021 నుంచి ఈ ప్రైమ్ ప్రాపర్టీస్ టాప్ లెవెల్లో మేనేజ్ చేసి మినిస్టర్ ఓల్డ్ గవర్నమెంట్ కొలైడ్ అయ్యి ఇవన్నీ డిలే చేస్తూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీ పోరాటం? ఈ లాస్ట్ 30 years నుంచి స్టార్టింగ్ పోయింది. ఈ 10 years నుంచి గ్రాబింగ్ వాళ్ళు ఫైనల్గా మా పొజిషన్ మా దగ్గర ఉన్నప్పుడు దే ఆర్ క్లైమింగ్ దే ఆర్ ద పొసెసర్. దట్ ఇట్ సెల్ఫ్ టోటలీ రాంగ్ అండ్ ద బౌన్సర్ అండ్ దే ఆర్ మిస్యూసింగ్ ఆల్ అవర్ సైడ్స్. మీరు ఎప్పుడు తీసుకున్నారమ్మా? ఏం చెప్పదలుచుకున్నారు? 98లో తీసుకున్నాము. అప్పటి నుంచి మేము దీని మీదనే పెట్టుకున్నాము. సరే ఓ ప్రాపర్టీ ఉంటుంది కదా అని కొనుక్కున్నాం. అప్పటి నుంచి ఇది ఇప్పుడైతుందా అప్పుడైతుందా అంటే డబ్బులు ఉన్న వాళ్ళంతా వస్తూ ఉన్నారు. మేము డబ్బులు లేకుండా ఏం పోరాటం ఒక ప్లాట్ వాళ్ళని చేయలేం కదా. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ పట్టించుకొని మాకు క్లియర్ చేసి ఇవ్వాలి. లేదంటే పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటాం పోయి అందరం. ఇప్పటికీ కూడా మీ పోరాటం అంటే మీరు మొన్నటి వరకు కూడా కూకున్నారు, టెంట్లు వేసుకొని మీరు ఆ దీక్షలు చేసినటువంటి పరిస్థితి కనబడతాం. సో గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇప్పటికైతే రాలేదు మాకు. కానీ కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా మాకు ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడైనా చేయకుండా ఇంకా మేము 70 ఏళ్ళు 65 ఏళ్ళు మేము చూడమా తెలియదు. అన్ని ఎన్నో అమ్ముకొని కొనుక్కున్నాం, ఆశతోని కొనుక్కున్నాము. ఈ ఆశ ఇక్కడ మిస్ అయితే ఎట్లుంటుంది చెప్పండి. ఎవరు దీంట్లో చేసేదంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు అంటే ప్రైమ్ ప్రాపర్టీ అంటుండ్రు. వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఒక్కరు, మేము ప్లాట్కి ఒక్కరం, వాళ్ళు ఒక్కరైతారు, మేము ప్లాట్కి ఒక్కొక్కరమే కదా. ఎవరేమేం చేయలేకపోతున్నాం మేము. కానీ గవర్నమెంట్ అని ఎందుకు మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేదు. ఏ డాక్యుమెంట్ లేనప్పుడు వాళ్ళదే గవర్నమెంట్ పట్టించుకుంటే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఎలాంటిది లేదు, ప్రూఫ్ లేదు, మరి ఏమీ లేదు. మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నప్పుడు మమ్మల్నే పట్టించుకోనప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేకుండా కోర్టుకు పోతారు. వాళ్ళ డబ్బులు ఉన్నాయి కాబట్టి పోతారు. మేము పోలేం కదా. మేము కష్టపడి కొనుక్కున్న వాళ్ళం. కష్టపడి 10 ప్లాట్లు కొనుక్కున్నాం, ఒక్కొక్క ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళం మేము. అందరం వాడు ఏం తిరుగుతాం మేము? ఏం తిరుగుతాం? మా వయసు అయిపోతా ఉంటే వాడు తిరుగుతామా మేము? మాకు పోలీసు వాళ్ళకు చెప్పినా కూడా ఏమో వాళ్ళని కలుపుకోండి, వాళ్ళకు డబ్బులు ఇవ్వండి అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా రూమ్ వేసుకోవాలన్నా ఏదన్నా వేసుకోవాలంటే వాళ్ళకి కలుపుకోండి, వాళ్ళని మాట్లాడుకోండి అంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని మాట్లాడుకోండి అంటే దీనికి ఏమర్థం చెప్పు? ఇలా మేము కంపౌండ్ వాళ్ళు రూమ్ కట్టుకున్నా వచ్చి కొట్టేస్తాను రాత్రి. ఎవడో వాని పేరు ఏందో వాడిని అడుగు వీడిని అడుగు అని అంటారు.
మేము కష్టపడి కొనుక్కున్న దాన్ని వాడిని వీడిని అడిగి వీనెంబడి ఎందుకు వాడాలి మేము? ఇప్పుడు ప్రజలకు సాయం చేయనప్పుడు వాడు ఎవడో సొమ్మున్నవాడు డబ్బున్న వానికి సాయం చేస్తే మంచిదా, ప్రజలకు మేలు చేస్తే మంచిదా? గవర్నమెంట్ అనేది ఒక్కొక్క ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి చేయాలి. వాడు ఎవడో 300 ఎకరాలు కావాలన్నో 200 ఎకరాలు కావాలన్నోనికి హెల్ప్ చేస్తే ఎట్లా? మాలాంటి వాళ్ళని పట్టించుకుంటేనే కదా మేము గిన్నేళ్ళు అవుతుంది ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం? మేము మాకున్నది ఒక ఆస్తి, అది ఉండాలని కొనుక్కున్నాం. ఎప్పుడు కట్టుకుంటాం మేము? మీరు ప్రెసిడెంట్ అనే ఏంది మీరు చాలా పోరాటాలు కావచ్చు 30-35 ఏళ్ళుగా. సో రిస్క్, డబ్బులు, ఒక పక్కన పని పోవడం, సో ఇదేదో మీకు చివరి క్షణాలు అంటే 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంత ఆసరగా ఉంటుందన్నటువంటి ఈ భూమిపైన ఇప్పుడే ప్రత్యేకంగా వేరే వాళ్ళ కన్ను ఎందుకు పడ్డదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? దీనిపైన ఒక 30 సంవత్సరాల క్రితం వరకు ఎవరు లేరు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఏ రోజైతే 98లో ఢిల్లీలో సెంట్రల్ యాక్ట్ రిపీల్ అయిందో ఆ రోజు నుంచి పుట్టలోకి వెళ్ళి పాములు బయటకు వచ్చాయి. 98 సెంట్రల్ యాక్ట్ వాజ్ రిపీల్డ్. అప్పటికే దానికన్నా ముందే మాకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వాళ్ళు 2001లో కేసులు వేశారు. మొత్తం స్టోరీ అంతా కుకప్ చేసేసి ఏదో 2 ఏళ్ళ అబ్బాయికి ఇదంతా ల్యాండ్ ఉందని కుకప్ చేసి కేసులు వేశారు. కేసులు ఎవరైనా నా ల్యాండ్ అని కేసు వేసి 2001లో వేసి 2008 వరకు కేసును కదిలిపియని వతని ఎవరన్నా ఉంటారా? 349 ఎకరాలు నాది అని కేసు వేసిన వ్యక్తి 2001లో కేసు వేసి 2008లో డిస్మిస్ అయ్యేంత వరకు దాన్ని ముట్టుకోలే. 2009లో ఎప్పుడైతే స్టేట్ కూడా దాన్ని యూఎల్సీని రిపీల్ చేసిందో అప్పుడు ముందుకు వచ్చారు. ఆ సీలింగ్ కొరకో దేని కొరకో ఉన్న పేపర్స్ పట్టుకొని ముందుకు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు టైటిల్ వాళ్ళ జన్మలో కూడా రాదు అని తెలుసు. మేము ఇవాళ స్పెసిఫిక్గా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, జిహెచ్ఎంసి పరిధిలో వాళ్ళకున్న అడ్మినిస్ట్రేటివ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మెంబర్స్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి ఒక వ్యక్తికి పర్మిషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు చూసేది అది ప్రభుత్వ ల్యాండా పట్టా ల్యాండా అని చూస్తారు. ఇది పట్టా ల్యాండు, ఇది నన్ అదర్ దెన్ రాజేష్ తివారీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారే ధృవీకరించి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. సో గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు, ప్రైవేట్ ల్యాండ్. నెక్స్ట్ చూసేది నాకు సేల్ డీడ్ ఉంది, నాకు రిజిస్టర్ సేల్ డీడ్ ఉంది, నేను పొజిషన్లో ఉన్నాను. దాని తర్వాత నేను ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాను, ఎలక్ట్రిసిటీ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, రూమ్ ఉంది, ఈవెన్ హౌస్ నంబర్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్న తర్వాత జిహెచ్ఎంసి నో అనడానికి లేదు. ఇంకోటి, ఇదే సర్వే నెంబర్లో మా మెంబర్స్కి ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితమే ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నా పక్క ప్లాట్కు మీరే పర్మిషన్ ఇస్తారు, మీకు అతను రెవెన్యూ పే చేస్తున్నాడు, నా ప్లాట్కు మీరు రిజెక్ట్ చేస్తున్నారు. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అండ్ ఫర్దర్ పొజిషన్ మేము ఉన్నామని ధృవీకరించడానికి రీసెంట్గా కైతలాపూర్ ఫ్లైఓవర్ ఒక ఎగ్జాంపుల్. ఆ కైతలాపూర్ ఫ్లైఓవర్లో మా 20 ప్లాట్లు పోతే దానికి టీడీఆర్లు కూడా ఇచ్చారు. సో పొజిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్న తర్వాత హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా సభ్యులు ఒకరు పర్మిషన్ కొరకు హైకోర్టుకు వెళ్తే వీళ్ళ పర్మిషన్ ఇవ్వద్దు అని ఆ కేసులో ఇదే ప్రైమ్ ప్రాపర్టీస్ అతను వచ్చి ఇంప్లీడ్ అయ్యాడు. ఇంప్లీడ్ అయితే కోర్టు అడిగింది నువ్వెవరు అని, నీకు దీనికి సంబంధం ఏముంది అని విత్డ్రా చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే హైకోర్టుకు వచ్చి హౌస్ పర్మిషన్ కేసులో విత్డ్రా చేసుకున్నాడో ఆయనకు మీరు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? జిహెచ్ఎంసీలో ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆయనకు నిజంగా రైట్స్ ఉంటే అదే హైకోర్టులో ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు నాకు పర్మిషన్ రాకుండా అక్కడ ఫైట్ చేయలేదు నాది అని ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? విత్డ్రా చేసుకున్న తర్వాత హైకోర్టు పర్మిషన్ ఇవ్వమని ఇచ్చింది. హైదరాబాద్ పోటరీ కేసు ఎగ్జాంపుల్గా ఇచ్చింది. కేసులు ఉంటే మీరు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అనుకుంటే ఈ ప్రాపర్టీస్ ఎవడు కొనడు, మీరు ఇవ్వండి. దాని తర్వాత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్లో కూడా ఇవ్వండి అని ఇచ్చారు. లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రైమ్ ప్రాపర్టీస్ అను ఏదో స్టేటస్గా ఉన్నదని ఒక చిన్న పేపర్ వేస్తే ఇంతమందిని రోడ్ల మీద తీసుకొచ్చారు. సో వీళ్ళు నిన్ననే మా డాక్యుమెంట్ ఒకటి మార్క్ అయింది. మేము 40 ఏళ్ళ నుంచి ఎలా పొజిషన్లో ఉన్నామని ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్, ఇంక్లూడింగ్ సీడీ, అది సబ్మిట్, అది మార్క్ కాకుండా కనీసానికి 6 నెలల నుంచి వాళ్ళు అడ్డుకుంటే నిన్న హైకోర్టు మా ఫేవర్లో ఆర్డర్ ఇచ్చింది, మీరు మార్క్ చేయండి అని ఇచ్చింది. మేము పొజిషన్లో ఉన్నాం, వాడు ఎక్కడ పొజిషన్లో లేడు.
ఈవెన్ అతను కోర్టుకు వచ్చిందే 1971-72లో కోర్టుకి ఏ ప్లీతో వచ్చాడు, మమ్మల్ని ఈ భూమిలో నుంచి బయటికి వెళ్ళగొట్టారు, ఈ భూమి మాకు ఇప్పించండి అని వచ్చాడు. అంటే వాడు పొజిషన్లో లేడు. ఈ రోజు కూడా ఒక్క పేపర్ కూడా ఆయనకు పొజిషన్ రిలీజ్ అయినట్టు లేదు. సో ఏదో 2009 అంటున్నా, ఈ రోజు వరకు వారికి ఏ రోజు కేసు వేశారో గెట్ మీ బ్యాక్ మై ల్యాండ్, లెట్ హిమ్ షో వన్ పేపర్ దిస్ ల్యాండ్ ఈజ్ రిలీజ్ టు దట్ వెల్ లేదు. మాకు 73-74లో అగ్రిమెంట్స్ ఉన్నాయి, అగ్రిమెంట్స్లో క్లియర్గా రాసి ఉంది, కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్, పొజిషన్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్. 73-74లో మేము పొజిషన్లో ఉన్నాము. తర్వాత కోర్టుకు వెళ్ళాము, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ 167 ఎకరాలను 4 లేఅవుట్లు చేశారు. 4 లేఅవుట్లలో మేమందరం ప్లాట్లు కొనుక్కొని ఉన్నాము, ఇండ్లు కట్టుకున్నాము, పట్టా ల్యాండ్, ఇంకేం కావాలి? అన్ని ఉన్న తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని జిహెచ్ఎంసీ అధికారులు ఇబ్బంది పెడతారని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్ ఈస్ మైట్ ఈస్ రైట్. వాళ్ళు ఇక ముందు ఉండదు, ఎందుకంటే మేము డిసైడ్ చేసుకున్నాం. ఒక నిమిషం, ఇక ముందు వారి దగ్గర ఏదో పేపర్స్ ఉన్నాయని, వారి దగ్గర ప్రైమ్ ప్రాపర్టీ ఏదో పేపర్స్ ఉన్నాయని ఫస్ట్ ఒక పెట్టుబడిదారు వచ్చారు. ఇదే ప్రాంగణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు వారు ఉన్నప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు వారి పేరు వద్దు, ఒక మల్టీనేషనల్ సిమెంట్ కంపెనీ అతను మాకు అగనెస్ట్గా డబ్బులు పెట్టాడు. ఆయనకు 5 సంవత్సరాల తర్వాత తెలిసింది తప్పు చేశాను, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు గ్రీన్ కో అనే కంపెనీని పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎప్పుడైతే గ్రీన్ కోన్ తీసుకొచ్చి మా పైన హమ్లా చేశారో మేము 2018లో ఒకటే నిర్ణయం చేసుకున్నాం. యాక్చువల్ ప్రైమ్ ప్రాపర్టీ దగ్గర లీగల్గా ఆయన ఎక్కడున్నాడు, ఎంత వాటర్లో ఉన్నాడు, 3 సంవత్సరాల్లో వాళ్ళ పేపర్లన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇక వాళ్ళని నమ్మేటోళ్ళు లేరు, ఆయన పైన పెట్టుబడి పెట్టోళ్ళు లేడు. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వండి, సబ్జెక్టు లీగల్ అవుట్కమ్. లీగల్గా ఎలా వచ్చినా పర్లేదు, మేము ఆమోదించిన సిద్ధంగా ఉన్నాము. సో కావాలి అంటే ఈచ్ ప్లాట్ ఓనర్ మేము అఫిడవిట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లీగల్గా ఏమైనా పర్లేదు, మాకు ఇల్లు కట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వండి, మాకు పర్మిషన్ కావాలా. మేము మిలిటరీలో ఉండి వచ్చాము. నేను ఎక్స్ మిలిటరీలో మీ అందరికీ తెలుసు, ప్రాణాలు అనేది ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. కనీసానికి నాకేమైనా కూడా నా భార్య పిల్లలకు వాళ్ళకు గూడు ఉండాలని 300 గజాలు నేను కొనుక్కుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు ఈ వ్యవస్థలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి మేమెందుకు బార్డర్లు కాపలా కాసి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్లాట్ కాపలాగా గుండాలు వస్తున్నారంటే నాకే సిగ్గు అనిపించింది. అదే నేను కమిషనర్ గారు చెప్పాను, సజ్జనార్ గారు వారు బాగా స్పందించారు అక్కడ నుంచి కొంచెం. సో దిస్ గవర్నమెంట్ ఐ హెల్ప్ ఆనరబుల్ సీఎం గారు, ద డైనమిక్ సీఎం గారు టు హెల్ప్ అస్ ఇన్ చేసిన పర్మిషన్స్. మీరు ఎప్పుడు తీసుకున్నారమ్మా, ఏ ఇయర్లో తీసుకున్నారమ్మా? 98 ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది? మేమంటే పొజిషన్లో మీరు ఉన్నారు, కోర్టు ఆర్డర్ మాకు ఎల్ఆర్ఎస్ కట్టినాము, ఈఎల్సీ కూడా కట్టినాము, రిఫండ్ వచ్చింది, ఎల్ఆర్ఎస్ ఉంది, పర్మిషన్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదు. 98లో మేము రిటైర్ కూడా అయిపోయినాం. ఇప్పుడు ఏం పని చేసిందమ్మా అప్పుడు మీరు? నేను బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయినా. రూపాయి పోగు చేసుకొని అదే అంతే కదా, శాలరీతోనే కదండి కట్టినాం. కానీ ఏం లాభం అది? ఇంకా అది ఇంకా ఏం క్లియర్ అయితే లేదు. ఎవరో ఒకరు గుండాలు వస్తున్నారు బాగా బెదిరియడానికి. బెదిరిస్తా ఉన్నారా? లేదు, మనం ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని పెడితే కూడా వాళ్ళని కొడుతున్నారు. ఎవరు నడిపిస్తా ఉన్నారు మరి అంతా కూడా? చెప్తున్నారు కదా సార్, మాట్లాడు కదా ప్రైమ్ ప్రాపర్టీస్ అని. వాళ్ళే గ్రీన్ కో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, అనవసరాన్ని ఇన్వెస్ట్ చేస్తామని. అవునవును అనుకుంటా, కాలేదా వాళ్ళు? గ్రీన్ కో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రైమ్ ప్రాపర్టీకి పెడుతున్నారు వాళ్ళకి. అది కానీ కాదు. ఇందులో ఇది ఏమైందంటే సర్వే నెంబర్ 100007 కదండి. ఇందులో అన్ని బిట్లు ఉన్నాయి. సెంచురీ హిల్స్, స్టేట్ బ్యాంకు, ఎన్విరాను, ఇవన్నీ మాకు క్లియర్గా ఉన్నాయి. ఒక్క దగ్గర ఏదో చిన్న బిట్టుకి ఉంటే మొత్తం కేసు వేస్తున్నారు వాళ్ళు. మాకు లేదు అసలు, యాక్చువల్గా మాకు క్లియర్గా ఉన్నాయి. మొత్తం సేమ్ సర్వే నెంబర్ కాబట్టి సర్వే నెంబర్ అంతటికి అఫెక్ట్ అవుతుంది. సర్వే నెంబర్ అంతటికి అఫెక్ట్ అవుతుంది. అది ఏం లేదన్న సార్, ఇది ఏంటంటే ప్రైమ్ ప్రాపర్టీ అనేటోడు ఇక్కడ ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్స్ గేదర్ అవుతలేరు. ఎవరు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ప్రెషర్ పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్ళు ఎక్కువ కేసులు వేస్తే ప్రాపర్టీ వదిలేస్తారు, ఎంతో కొంత ఏమండి ఎంతో కొంత కాంప్రమైజేషన్ చేసుకొని ఫ్లాట్ వదిలేస్తారు అని వాళ్ళు కేసుల మీద కేసులు పెడుతుర్రు. దాన్ని ఏంటంటే ఎంత వాళ్ళు ప్రెషర్ పెట్టినా ఒత్తిడి పెట్టినా మేము ల్యాండ్ వదిలేదు అయితే లేదు. మీరు ఎప్పుడు తీసుకున్నారు? ఏ ఇయర్లో తీసుకున్నారు? మేము 78 ఎంత ఉంది ఇది? ఎన్ని గజాలు? 500 గజాలు. 500. ఎంత తీసుకున్నారు అప్పుడు? మేము ₹1,00,00,000 పెట్టినప్పుడు ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నది. ఇప్పుడు వాల్యూ లేదు ఈక్వల్ టు, ఎందుకంటే పర్మిషన్ రిజిస్ట్రేషన్ ఆపిర్రు. మీరు ఎప్పుడు తీసుకున్నారన్న? మీరు ఏంది మీ అంతా కూడా సేమ్ ప్రాబ్లం కదా? 1007 ఇంత ఆగస్టు 3వ తేదీ మన తొలి వెలుగు రఘు గారు చేసిన వీడియోలో మేము చాలా మాట్లాడాము. 94 జనవరిలో నేను ప్లాట్ కొన్నాను. ఆ రోజు 2.5 లక్షలు ఖర్చు అయింది మాకు మొత్తం. ఈరోజు ఏంటంటే 32 ఏళ్ల తర్వాత కూడా ఆ ప్రాపర్టీ మా చేతుల్లోనే ఉంది, డాక్యుమెంట్ మాదే ఉంది, ఈసీ మాకే ఉంది, పొసెషన్ ఉంది. కానీ అవతల వాళ్ళకి ప్రైమ్ ప్రాపర్టీస్ అనే వాళ్ళకి ఏమీ లేదు, ఒక కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళ డబ్బు బలం ఉపయోగించి మాకు కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము మాట్లాడాము, చాలా డీటెయిల్గా చెప్పాము. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు, మీకు అప్లికేషన్స్ ఇవ్వకుండా ఆపుతున్నారంటే అది డబ్బు బలం మేడం. జిహెచ్ఎంసీ లాయర్ నరసింహారెడ్డి గారు ఒపీనియన్ ఇచ్చారు చాలా రోజుల కిందట, వీళ్ళందరికీ మనం పర్మిషన్స్ ఇవ్వాలి అని. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఆయన కూడా ఇచ్చారు, టైటిల్ భాగ్యనగర్కే ఉంది, ప్రైమ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఎక్కడ రికార్డ్స్లో లేరని కూడా చెప్పారు. ఇన్ని జరిగినా కూడాను డబ్బు బలంతో మాకు పర్మిషన్స్ రాకుండా చేశారు. ఇప్పుడు వీరు చెప్పినట్టుగా తర్వాత కొన్నారు, ఆయన ₹1,00,00,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ఎవరికన్నా అవసరమై డబ్బులు అమ్ముదామంటే ఆయన రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు లెటర్ ఇచ్చి ఈ ప్రాపర్టీ మా దగ్గర ఉంది, మా చేతుల్లో ఉందని అబద్ధాలు చెప్పి వాళ్ళు చెప్పారు. తీరా చూస్తే వాళ్ళకి ఒక సెంట్ నేల లేదు. మీరు పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా కూడా టీడీఆర్స్ వచ్చినాక భూమి మాదే అన్నప్పుడు అయిపోయినాయి కదా. ఇంత క్లియర్గా ఉన్న టైటిల్ టీడీఆర్స్ వచ్చినప్పుడు భూమి మాదే కదా. ఇది మాదే అన్నప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఆపడానికి అధికారం ఏడుంది, పర్మిషన్ అధికారం ఏడుంది? దాని మీద ఒక అతన్ని కాపలా పెట్టారు, ప్రహ్లాదు అనే వాడిని కాపలా పెట్టారు. రూమ్ వేసుకున్నా వాడే వస్తాడు, ఏదన్నా చేసినా కూడా వాడు రావడం, తాగి రావడం, జనాలు నా చిక్కులందరినీ తీసుకొని వచ్చి రూములు కొడితే కూలగొట్టడం, అది చేయడం, ఇది చేయడం. ప్రహ్లాదు అనేవాడు లక్షలు తీసుకొని కొందరికి వేసుకుని, ఇప్పుడు 3 లక్షలు 2 లక్షలు ఇస్తాం చూడు, వాళ్ళని షెడ్ వేసుకొని ఇస్తాడు. డబ్బులు ఇవ్వాలి. ఒక్కరి దగ్గరనైతే 5 లక్షలు తీసుకున్నారు. వాళ్ళ పేరు ఎందుకు కానీ మా పక్కనే 5 లక్షలు తీసుకొని షెడ్ వేశారు. అట్లా రాత్రి పగలు అనకుండా అక్కడ తిరుక్కుంటా, 4 తిప్పుకుంటా, ఎవరు పోతే వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడు. మాకు నమ్మకం ఉన్నది గవర్నమెంట్ దగ్గర ఇప్పటికైనా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి క్లియర్ చేశాడు ఒకసారి, ఇప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే వచ్చాము. చేస్తాడా చేయడా అది ఆ ప్రభుత్వం విఘ్నతకే వదిలేస్తాం. ఇంకేం చేస్తాం? అదేనమ్మా, ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఫైటింగ్ చేస్తున్నారనంటే ఏమా 30 ఇయర్స్ నుంచి ఫైటింగ్ చేస్తున్నారనంటే అసలు ఎంత స్ట్రాంగ్గా నిలబడగలిగితే అదిని ఇంత అందరూ కూడా ఉద్యోగస్తులే. ఇంత ఉద్యోగస్తులు ఈ రకంగా అన్ని సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేస్తూ అసలు ఒక జనరేషన్ ఒక్కసారి అలాగ అందరినీ చూడండి, అందరూ పెద్దలు అయిపోతున్నారు. ఇంకా ఎప్పటికమ్మా వాళ్ళే ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి కనీసం పిల్లలకి ఇవ్వాలన్నా క్లియర్ ప్రాపర్టీ లేకపోతే అసలు ఎలాగ ఇవ్వగలుగుతారు? ఈ 30 ఇయర్స్ నుంచి జరుగుతున్నా కూడాను మరి ఎవరు న్యాయం చేస్తున్నట్టు? ఇప్పటికన్నా సరే తొందరగా న్యాయం జరిగితే కనుక అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుని మీడియా ముందుకు కూడా వచ్చాము. ఇక్కడ సీఎం ఆఫీస్కి కూడా వెళ్ళి మొత్తం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చామమ్మా. మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్? ఏంటిది మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో జిహెచ్ఎంసీ అధికారి, సో ఇట్లా ఏం చెప్పదలుచుకున్నారు దీనిపైన? ఈ ఇష్యూలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పుడు ఈ రోజు మీరు కంప్లైంట్ చేశారు కదా. మెయిన్ కన్సర్న్ బిల్డింగ్ పర్మిషన్స్. బిల్డింగ్ పర్మిషన్స్ ఆపడానికి వాళ్ళకి ఎలాంటి రైటు లేదు, ఏ కోర్టు కూడా వాళ్ళని చెప్పలేదు. బిల్డింగ్ పర్మిషన్స్ రావాలంటే ముందుగా అంటే మీరు కనీసం మీ ఫ్లాట్ దగ్గరికి కూడా పోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నారు అని చెప్పి పెట్టుకుంటున్నారండి. చిన్న టాపీ పని చేసుకోవాలన్నా కూడా వాడు వచ్చి సిక్కులు వచ్చి అంటే పెద్ద అని పెట్టిన రౌడీలు అనమాట, వాళ్ళు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. 5 లక్షలు ఇస్తే పని చేసుకొని ఇస్తాము, లేకపోతే లేదని అంటున్నారు. రెండో బిల్డింగ్ పర్మిషన్కి ఇది సైట్లోకి అడుగు పెట్టలేకుండా ఉన్నాం. మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నాము, హౌస్ నెంబర్ కూడా తీసుకున్నాము. ఏమండి ఏ చిన్న పని చేసుకోవడానికైనా కానీ వీళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు గుండాలనే చెప్పొచ్చు. ఏమండి అది వాళ్ళు ఒక పాలిష్ పేరు, అందమైన పేరు ఏం పెట్టుకున్నారంటే కేర్ టేకర్ అని పెట్టుకున్నాడు. కేర్ టేకర్ అని పేరు పెట్టుకున్నాడు. అది తర్వాత మెయిన్ కన్సర్న్ బిల్డింగ్ పర్మిషన్ గురించి. తర్వాత రిజిస్ట్రేషన్లు చేయటం లేదు. సబ్ రిజిస్టర్ ఏమంటున్నాడు, స్టేటస్గా ఉన్నప్పుడు నేను చేయడానికి వీల్లేదు అని అంటున్నారు. కానీ అక్టోబర్ 1, 2018 స్టేటస్గా ఇచ్చారు.
2022 వరకు రిజిస్ట్రేషన్లు మామూలుగానే జరిగినాయి, రెగ్యులర్ నార్మల్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదర్వైజ్ నేను చెయ్యను, మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అని అంటున్నాడు. ఏ పని చేసుకోవాలన్నా మాకు కోర్టు ఆర్డర్ కావాలి అని అంటే కష్టమైన పని. ప్రతి ఒక్కళ్ళు కోర్టు మెట్లు ఎక్కలేరు. మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవడానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఏమండి, ప్రతి పనికి కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాని పని. ప్రైమ్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర అసలు ఒక పేపర్ కూడా లేదు వాళ్ళదన్న. సో అన్నప్పుడు మరి కోర్టు ఎందుకు ఆయన ఇంకా ఆ విధంగా ప్రోత్సహిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ విధంగా ఎందుకు మీకు పూర్తి స్థాయిలో ఎందుకు అనుకూలంగా ఉండదు? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది వాళ్ళ మీద, గవర్నమెంట్ అఫీషియల్స్ మీద. ఇంకొకళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు, వీళ్ళకి బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వద్దు, హౌస్ నెంబర్ ఇవ్వద్దు అని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంతమందికి ఇచ్చారండి, పక్క వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వలేదు బిల్డింగ్ పర్మిషన్. 14 ఫ్యూ పీపుల్కి వచ్చినాయండి ఎన్విరాన్లో. మా బ్యాంక్ వెంచర్లో ఒకరికి మాత్రమే వచ్చినాయి. ఆ తర్వాత ఆపేశారు బిల్డింగ్ పర్మిషన్. ఇంకొకటి, మమ్మల్ని ప్లాట్ ఓనర్లుగా గుర్తించకపోతే టీడీఆర్లు ఇచ్చారు మా దాంట్లో. కొంతమందికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టమని కూడాను నోటీసులు పంపించారు. మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది డిస్ప్యూట్లో ఉన్నది కాబట్టి ఇవ్వడానికి కుదరదు అని అంటున్నారు. ఏమండి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మేము కోర్టు ఆర్డర్ తెచ్చుకొని తీసుకున్నాం, బిల్డింగ్ పర్మిషన్ ఒకటే ఇవ్వటం లేదు. తర్వాత రిజిస్ట్రేషన్స్ అలో చేయాలి. పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి, ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, ఎవరన్నా ప్లాట్ అమ్ముకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా ఉన్నది, ఇవ్వటం లేదు. రిజిస్ట్రేషన్ చేయటం లేదు, బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇవ్వటం లేదు. మేము ఒరిజినల్ ప్లాట్ ఓనర్స్ని. నేను ప్లాట్ కొనుక్కొని 32 సంవత్సరాలు అవుతుంది. ఎల్ఆర్ఎస్ తీసుకున్నాను, నా పొజిషన్లో ఉన్నది. సబ్ రిజిస్ట్రారు మేము రిజిస్ట్రేషన్స్ గురించి వెళితే ప్రైమ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ చూపించాడు. ప్రైమ్ ప్రాపర్టీస్ వాళ్ళకి సెంటు భూమి లేనప్పుడు అతను రిజిస్ట్రేషన్ చేయొద్దు అని అడిగితే మీనింగ్లెస్, రిజిస్ట్రేషన్లు ఆపేసేయటం. అందుకని రిజిస్ట్రేషన్లు మాకు షురూ చేయాలి, ఈ గోండాల్ని సైట్లో నుంచి తరిమేయాలి, తర్వాత బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలి. మొత్తానికి అందరి సమస్య ఒకటే, 1007. ఇప్పుడు అందరూ చెప్పినటువంటి విషయం కూడా అదే. సో వాళ్ళకి ఇంటి పర్మిషన్ జిహెచ్ఎంసీ అధికారులు ఇవ్వాలి. కోర్టు సైతం కూడా ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా కోర్టే చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కొంతమందికి హౌస్ పర్మిషన్స్ కూడా, ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి హౌస్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా 167 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా ఖచ్చితంగా కూడా ఇది భాగ్యనగర్ సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా తేల్చేస్తా ఉన్నారు. అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏజ్ దాదాపుగా 50 సంవత్సరాలకు పైనే, అంటే 50 సంవత్సరాలకు పైనే, అంటే మనకు 70 ఉన్నారు, 80 సంవత్సరాల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏజ్లో ఉన్నప్పుడు దాదాపుగా 30-35 సంవత్సరాలు ఉన్నప్పుడు కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా. సో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉంటే, సో కొంతమందికి కొమ్ము కాయడం కోసం కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. సో పోలీసులు సైతం కూడా కేసులు పెట్టినప్పుడు కూడా వాళ్ళని కనీసం చర్యలు కూడా తీసుకోవట్లేదు. సో ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కొనుక్కున్నటువంటి ల్యాండ్, సో చివరికి వాళ్ళకు పిల్లలకు లేకపోతే వాళ్ళ వారసత్వంగా ఒక గిఫ్ట్గా తీసుకున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించుకున్నటువంటి పైసలతో కొనుక్కున్నటువంటి ల్యాండ్. సో మీ పైన నమ్మకంతో ఈ ప్రగతి భవన్ మెట్లు ఎక్కడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు 60-70 సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ఇండివిజువల్గా. ఖచ్చితంగా భాగ్యనగర్ సొసైటీకి సంబంధించిన ల్యాండ్ వాళ్ళకు ఇప్పించడంతో పాటు దాంట్లో ఉన్నటువంటి గుండాలని తరిమేయాలి. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా ఇళ్ల పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.